నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుంచి సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మధు గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది, సంపాదించేది జీవితంలో పైకెదగడానికి, ధనవంతులుగా కావడానికి. అయితే ఈ క్రమంలో చాలామంది రకరకాల పెట్టుబడులు చేస్తుంటారు, మరి కొంతమంది రకరకాల సేవింగ్స్ చేస్తుంటారు. కానీ ఈ క్రమంలో కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా మారుతున్నారు, కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా 4 మెట్లు పైకెక్కుతున్నారు. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య మధ్య తరగతి వాళ్ళగానే మిగిలిపోతున్నారు. మరి ఇప్పుడు ఆ ధనవంతులుగా మారుతున్న వాళ్ళు చేస్తున్న ఆలోచనలు ఏంటి, వాళ్ళు చేస్తున్న మంచి పనులేంటి, ఈ సామాన్య మధ్య తరగతిగా మిగిలిపోతున్న వాళ్ళు చేయలేని మంచి పనులేంటి, చేస్తున్న చెడ్డ పనులేంటి? సార్ మంచి టాపిక్ ఇది. నిజం చెప్పాలంటే మన ఇండియాలో ఒక 3 రకాల వర్గాలు ఉన్నాయి సార్. మనం ఫైనాన్షియల్ గా 3 సెక్టర్ గా పెట్టుకున్నాము. ఒకటి రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. సో మనం రిచ్ పీపుల్ గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత అమౌంట్ అనేది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది, లేదా అసెట్స్ ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు వాళ్ళకి. రెండవది పూర్ పీపుల్ గురించి మీరు మాట్లాడుకోకుండా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేంత సోర్స్ అనేది లేదు కాబట్టి ఇంకా వాళ్ళు దేని గురించి కూడా పెద్ద బాధపడరు. అండ్ ఏదైనా మిస్టేక్స్ కూడా కావు, ఎందుకంటే వాళ్ళకి లోన్స్ అట్లాంటివి, క్రెడిట్ కార్డ్స్ కూడా ఉండవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కానీ, బ్యాంక్రప్ట్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి ఉండవు. ఇక అతిపెద్ద సమస్య వచ్చింది మన మిడిల్ క్లాస్తోనే. ఇండియాలో మిడిల్ క్లాస్ పాపులేషన్, ఈవెన్ ఇండియాలోనే కాదు, ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్లో మిడిల్ క్లాస్ పాపులేషన్ అనేది ఎక్కువ. అండ్ ఇప్పుడు 65% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. సో ఈ మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలా మందికి మిడిల్ క్లాస్ అంటే ఏంది, మొదటి తరం ఎర్నింగ్. అంటే ఎవరైతే మొదటి తరంలో జాబ్లోకి వస్తారో, అంతకుముందు పేరెంట్స్ ఫార్మర్స్ గానో లేదా రకరకాల చిన్న చిన్న వృత్తులు చేస్తూ వాళ్ళని చదివించేంత వరకు కష్టపడతారు. దాని తర్వాత ఈ మొదటి ఎర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు. సో వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే వీళ్ళు మిడిల్ క్లాస్లో ఉంటారా, రిచ్ అవుతారా, పూర్ అవుతారా అనే విషయాలు ఆధారపడి ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది. సో ఇప్పుడు మనం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లియబిలిటీస్ అనేటివి ఉంటాయి. ఎందుకనంటే ముందు నుంచి ఆస్తులు అనేటివి ఏం లేవు. మనం కష్టపడి కొన్ని రకాల అవసరాలు, అంటే ఇప్పుడు ఒక కార్ కొనడం కానీ, ఫ్లాట్ కొనడం కానీ, ఇట్లాంటివన్నీ తప్పనిసరి. ఇప్పుడు ఆల్రెడీ రిచ్ డాడీ అయితే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ అసెట్స్ అన్నీ ఉంటాయి, ఇంకా మనం కొనాల్సిన అవసరం అనేది ఏమి ఉండదు, మన లైఫ్ జస్ట్ గడిపించినా కూడా సరిపోతుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి ఈ అసెట్స్ కొనాలి, 2 వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి. డిపెండెంట్ పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా మన పైన ఉంటుంది. మరి వీటన్నిటిని మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం చేసే మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తీసుకునే డిసిజన్స్ కానీ ఆలోచించి చేస్తే వాళ్ళు ప్రాపర్గా వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోగలుగుతారు. సో ఎస్పెషల్లీ ఈ రోజున మిడిల్ క్లాస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు రిచ్గా అవ్వడానికంటే ముందుగా రిచ్గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రిచ్గా కనిపించడానికి వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజు చూడండి, లాస్ట్ ఎకనామిక్ టైమ్స్లో కూడా ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏముంది, సో మిడిల్ క్లాస్ పాపులేషన్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అయింది ఎంటైర్ ఏషియన్ కంట్రీస్లో. ఎక్కడ ఎక్స్పెన్సెస్ అనేది చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేస్తున్నారు, ఖరీదైన కార్లు కొంటున్నారు, ఖరీదైన బిల్డింగ్స్ కొంటున్నారు. దానివల్ల వాళ్ళ తాహతుకు మించి అప్పులు చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్కి అసలు స్కోపే లేదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, షార్ట్ టర్మ్ కోసం వాడుకునే అసెట్ క్లాసెస్ని లాంగ్ టర్మ్ కోసం వాడుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం వాడుకోవాల్సిన అసెట్స్ అన్నిటి కూడా షార్ట్ టర్మ్ కోసం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది షార్ట్ టర్మ్ కోసం మనం మనీ సేవ్ చేసుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ మెయింటైన్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఈ రోజు అవసరానికి మనం వాడుకోవాలి, కానీ ఇన్సూరెన్స్లో అమౌంట్ సేవ్ చేస్తున్నారు. ఈక్విటీని లాంగ్ టర్మ్ కోసం మనం వాడుకోవాలి, బట్ ఈక్విటీని షార్ట్ టర్మ్ 6 months 3 months దాన్ని ఒక ఎంటర్టైన్ గేమ్ లాగా చూస్తున్నారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్ లాగా చూస్తారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు వెల్త్ క్రియేషన్ అనేది చేయరు. ఒకటి, మనం లైఫ్ని అప్గ్రేడ్ చేసి అప్పుల పాలవుతున్నాము, తాహతుకు మించి మనము సెలబ్రేషన్ చేస్తున్నాము. క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ, మీ ఇన్కంలో 30% వరకు మీరు సేవ్ చేయనంత వరకు ఏది కూడా వాడకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాల్సిన ఒకే ఒక్క లోన్ హోమ్ లోన్. కానీ హోమ్ లోన్ రాకముందే వీళ్ళ దగ్గర పర్సనల్ లోన్ ఉంటున్నాయి, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. దీనికి తోడు మిడిల్ క్లాస్లో ఈ బాధ్యతలు అన్నిటి నుంచి బయటపడాలి కాబట్టి నాకు తొందరగా ధనవంతులు కావాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, ఏ పాలసీ స్కీమ్లోనే అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మధు గారు. ఎస్,
70% ఆఫ్ మొబైల్స్ కానివ్వండి, 70% ఆఫ్ కార్లు కానివ్వండి, ఆల్మోస్ట్ అంతా ఈఎంఐ బేసిస్ మీదే పోతుంది. అంటే 70 నుంచి 80% ఈ మొబైల్స్ కొనడం కానీ, లేదంటే కార్లు కొనడం కానీ మొత్తం ఈఎంఐ మీదేనంట. సార్ లాస్ట్ మీరు ఒక 2 ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టర్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అవును. దాని రీజన్ ఏంటి సార్? బ్యాంకింగ్ సెక్టర్ అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి లోన్సే మెయిన్ కారణం. ఈ కోవిడ్ తర్వాత నుంచి విపరీతంగా లోన్లు కూడా వచ్చేస్తున్నాయి. లోన్లు ఎంతకు ముందు ఏంటంటే సార్, పూర్వకాలంలో మనకి ఒక కార్ కొనాలంటే 70% వరకు డౌన్ పేమెంట్ ఉండేది, 30% లోన్ ఉండేది. బ్యాంక్ ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది, 90% లోన్ ఉంది, 10% డౌన్ పేమెంట్ అవును. అనేది ఉంది. అలాగే హోమ్ కూడా చూడండి మీరు, 20% డౌన్ పేమెంట్ కూడా లేకుండా పర్సనల్ లోన్ తీసుకొని మన హోమ్ పర్చేసింగ్ అనేది చేస్తున్నారు. 80% అనేది హోమ్ లోన్ అనేది పెట్టేసుకుంటున్నారు. ఇంకా సేవింగ్ స్కోప్ ఎక్కడిది వాళ్ళ దగ్గర? అవును. ఏ సెలబ్రేషన్ ఇచ్చినా క్రెడిట్ కార్డ్ వాడాల్సిందే. లావిష్నెస్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సన్ గానీ డాటర్ గానీ ఫస్ట్ బర్త్డేకు మీరు విపరీతమైన మంచి అద్భుతమైన ఫంక్షన్ హాల్ బుక్ చేసి లేదా హోటల్ బుక్ చేసి చేస్తారు. సెకండ్ బర్త్డే కేక్ తేవడానికి కూడా మీ దగ్గర డబ్బులు ఉండవు. నిజంగా చాలా మంది గమనించాను, ఫస్ట్ బర్త్డే కనీసం 4-5 లక్షలు ఖర్చు పెట్టేస్తారు ఫస్ట్ బర్త్డేకి. సేవింగ్ స్కోప్ ఎక్కడిది? అంటే ఇప్పుడు మీరు పిల్లలకి అదే, మీరు దీన్ని కొంచెం రివర్స్ గా ఆలోచించండి. మీరు ప్రతి బర్త్డే కానీ యానివర్సరీ కానీ కొంత లంసమ్ ఈక్విటీలో యాడ్ చేసుకోండి. అక్కడ మీరు ఫైనాన్షియల్ గా బ్యాంక్ అవుతున్నారు. ఎవరిని మెప్పించడానికి ఇదంతా? బయట వాళ్ళని మెప్పించుకోవడానికి. బట్ నీ ఫ్యామిలీ ఫైనాన్స్ ని మొత్తం కంప్లీట్ గా కిందికి తీసుకొని వచ్చే ప్రయత్నం ఇది. అంటే సెలబ్రేషన్స్ కు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం, లావిష్నెస్ కి ఇన్స్టాగ్రామ్ లో తార్ వీడియో చూస్తాం, మహీంద్రా తార్ చూసాను అంటే విపరీతంగా కొనేస్తున్నారు జనాలు, వాళ్ళకి తాహతకు మించేసి. అంటే ఎప్పుడైతే మనకు అసలు ఈ వెల్త్ క్రియేషన్ పైన దృష్టి లేదో, ప్రతి ఒక్క ఐటమ్ మార్కెట్ లో ఉండే ఐటమ్ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఈ అట్రాక్షన్ పాటు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ చాలా మంది విలేజెస్ లో ఉంటారు. ఒక 6 నెలలు వాళ్ళు పంట పండిస్తే వచ్చి 600-700 పర్ బ్యాగ్ వచ్చి అదేంటి కార్న్ ఉంటుంది. వీళ్ళు పిల్లలతో మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళేసి ఆ క్యారమెల్ పాప్కార్న్ తీసుకుంటే 679 రూపీస్. అంటే వాడు ఫూల్ చేస్తున్నాడు, ఫూల్ అవుతున్నావు. ఇది నీ కోసం పెట్టింది కాదు. ఈ మల్టీప్లెక్స్ అన్ని కూడా మిడిల్ క్లాస్ కోసం కాదు. నీకు ఎంజాయ్ చేయొద్దు అని చెప్పట్లేదు, బట్ ఎంజాయ్ చేసేటప్పుడు ఫూల్ అవ్వద్దు. మీరు అంతకన్నా అద్భుతం చూడగలుగుతారు. ఈ రోజు పొదుపు అనేది రేపటి పెద్ద ఖర్చుకు పెట్టుబడి. ఇది మీరు మర్చిపోతున్నారు. ఈ రోజు మీరు సేవ్ చేసి ఒక్కొక్క రూపాయి మిమ్మల్ని ఆర్థికంగా బలవంతులు చేస్తుంది. దాన్ని మీరు మర్చిపోతున్నారు. సో దానికోసం నా వెల్త్ క్రియేషన్ జర్నీ నేను బిల్డ్ చేసుకోవాలి. నేను మంత్లీ కొంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి. ఇయర్లీ కొంత అమౌంట్ నా యానివర్సరీకి, నా బర్త్డేకి. అంటే మీరు యానివర్సరీకి మీరు తెచ్చే 5000 చాక్లెట్తో మీ వైఫ్ ఎప్పుడు హ్యాపీ కాదు. కానీ అప్పుడే మీరు ఒక 50,000 రూపీస్ డిపాజిట్ చేసి తన వెల్త్ని సెక్యూర్ చేయండి కదా, మీ పిల్లల వెల్త్ని సెక్యూర్ చేయండి కదా. సో ఆ జర్నీని మొత్తం కంప్లీట్గా మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు రిచ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో లియబిలిటీస్ ని కొని తెచ్చుకుంటున్నారు. లియబిలిటీస్ ని కొని తెచ్చుకోవడం వల్ల నీ లైఫ్ ఎప్పటికీ ఆ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో మీరు ఒక 5 to 10 years కనుక డిసిప్లిన్ వేడ్గా మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ గా చేసినట్టయితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ అనేది ఏమి ఉండదు. మీకు అవసరానికి కావాల్సిన, మీ జీవితానికి కావాల్సిన అమౌంట్ మీ దగ్గర ఉంది అని అంటే ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం అనేది రాదు. కానీ దాన్ని మిస్ అవుతున్నాం మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా మధు గారు, యంగ్స్టర్స్ విషయానికి వస్తే జాబ్ వచ్చిన ఓ 6 monthskో 1 yearకో ఓ 3 lakhs ప్యాకేజ్, 4 lakhs ప్యాకేజ్ వస్తుంది మినిమంగా ఎవరికైనా. ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు. ఉద్యోగం వచ్చిన ఫస్ట్ 6 monthskో 1 yearకో కాస్ట్లీయెస్ట్ ఐఫోన్ కొనేస్తున్నారు, వెంటనే హోమ్ లోన్లు పెట్టి ఇల్లులు కొనేస్తున్నారు, వెంటనే కార్లు కొనేస్తున్నారు. ఏది 23-24 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఒక 40-50 లక్షలు పెట్టేసేసి ఇల్లు కొనేయడము, 10 లక్షలు 15 లక్షలు పెట్టేసేసి కారు కొనేయడము, లేదా 1 లక్ష 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనేయడం. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 23-24 కల్లా ఒక పెద్ద ఫైనాన్షియల్ లైబిలిటీని నెత్తిన పెట్టేసుకుంటున్నారు. సో ఏంటి అసలు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్స్పెన్సెస్ విషయంలో పేరెంట్స్ ఎలా కలుగ చేసుకోవాలి అంటారు? ఎక్కడ వాళ్ళని అదుపు చేయాలి అంటారు? సార్, ఈ పేరెంట్స్కి అసలు జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీ పిల్లల 10th క్లాస్ నుంచెల్లా మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అని నేర్పకూడదు పిల్లలకి? మీరు 10th క్లాస్లో ఒక ఈవెల్త్ అకౌంట్ కానీ ఓపెన్ చేసేసి 500 రూపీస్ పర్ మంత్ సేవింగ్ కానీ అలవాటు చేశారని అంటే ఆ నెక్స్ట్ 7-8 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు తన దగ్గర కొంత అమౌంట్ సేవ్ అయి ఉంటుంది. తన దగ్గర అమౌంట్ సేవ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో
అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది అసలు ఈ సేవింగ్స్ అనేది ఎందుకు అనేది తనకు ఒక అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఏం నేర్పలేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో 50,000 1,00,000 రూపీస్ వచ్చి క్రెడిట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఆలోచన ఏముంటుంది చెప్పండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళంతా చుట్టేద్దాము, మంచి కాస్ట్లీ గాడ్జెట్‌ని కొనేద్దాము అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఏమి ఉండదు. అప్పుడు మనం నేర్పాల్సింది, ఈ రోజు నీ జీతం స్టార్ట్ అయింది. ఈ జీతం లేకుండా నీ జీవితం ఎలా గడపాలి? ఫస్ట్ అది ప్లాన్ చేసుకో. ఏ రోజైతే నీ జీతం ఆగిపోతుందో అప్పుడు నీ లైఫ్ ఎలా గడవాలి అది ప్లాన్ చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది ఫైర్ గురించి మాట్లాడుతుంటారు కదా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అనేది. అది 23, 24, 25లోనే మీరు నేర్చుకోండి. నేను 40 ఇయర్స్‌లో రిటైర్ కావాలా, 45లో రిటైర్ కావాలా, 50లో రిటైర్ కావాలా? ఇప్పుడు మీరు చేసే ఖర్చుని బట్టి, ఇన్వెస్ట్‌ని బట్టే మీ రిటైర్మెంట్ ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ అని అంటే మొత్తం పనులన్నీ వదులుకోవడం కాదు. మీకు నచ్చిన పని. అప్పుడు 45 తర్వాత మీకు కావాల్సిన హెల్త్ క్రియేషన్ అయిపోయింది. ఒక 5 ఇయర్స్ మీరు డిసిప్లిన్‌గా ఉన్నారంటే మీకు జీవితాంతానికి కావాల్సిన అమౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. 5-10 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డిసిప్లిన్‌తో మీరు చేసేస్తారు. ఆ 10 ఇయర్స్ జర్నీ అనేది మీరు డిసిప్లిన్‌గా కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ 20, 25, 30 ఇయర్స్‌లో ఉన్న లైఫ్ గోల్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. మీకు ఇష్టమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారు. లేదు అనంటే క్విక్ మనీ కోసం ఫస్ట్ లియబిలిటీస్‌కి వెళ్తారు. ఒకటి వాళ్ళ లగ్జరీ అలవాట్లు అనేటివి ఉంటాయి. ఇప్పుడు మంచి ఫోను, మంచి కారు, దీని తర్వాత మంచి ఇల్లు, భార్య, పిల్లలు అందరూ వచ్చేస్తారు. లియబిలిటీ రెడీ అయిపోతుంది. అప్పుడు అసలైన ఖర్చు స్టార్ట్ అయ్యే టైంకి మీ దగ్గర అమౌంట్ ఉండదు. మీ దగ్గర ఎగ్జాక్ట్లీ అవును. ఉండనప్పుడు ఏం చేస్తాము? ఇంకా ఫస్ట్ పర్సనల్ లోన్‌కి వెళ్ళడం. ఆ పర్సనల్ లోన్ కూడా కాని పక్షంలో మళ్ళీ క్రెడిట్ కార్డ్‌కి వెళ్ళడం. మళ్ళీ రౌండ్ సర్కిల్‌లో ఇరికిపోతావు. ఇంకా నువ్వు లైఫ్ టైం రాలేవు. నీ జాబ్‌లో రిస్క్ అయినా దాన్ని వదిలేయలేవు. ఎందుకనంటే ఇన్ని ఖర్చులు ఉన్నాయి కదా నీ దగ్గర. సో యాక్చువల్‌గా నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఫస్ట్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ లోన్‌కి నీ జాబ్‌లో వచ్చే సాలరీ అంతా అటు వెళ్ళిపోతుంది. అదే మీ ఫాదర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసినట్టయితే, మరి నీ పిల్లలకు నువ్వు ఎడ్యుకేషన్ ప్లాన్ ఇప్పుడే చేస్తే రేపు వాళ్ళకి ఆ బాధ్యత అనేది ఉండదు. సో వాళ్ళు డే 1 నుంచెల్లి సేవింగ్స్‌కి అలవాటు అయిపోతారు. అది రిచ్‌నెస్ సార్. అంటే ఇప్పుడు అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈజీగా మనీ రావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? పేషెన్స్ ఉండదు. యంగ్‌స్టర్స్‌కి ఏంటంటే పేషెన్స్ ఉండదు. బట్ మనీ గానీ, వెల్త్ క్రియేషన్ గానీ ఓన్లీ లాంగ్ టర్మ్‌లో మాత్రమే అవుతది. మీకు షార్ట్ టర్మ్‌లో అయ్యేది మాత్రం లాసే. ఈ లాస్ అనే విషయం తెలియక బెట్టింగ్ యాప్స్ పైన వెళ్తాం. మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాము. చూసాం కదా బెట్టింగ్ యాప్లు ఎంత కొంప ముంచుతున్నాయో. తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లక్ష్యం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ మైండ్‌లో నా లైఫ్‌లో నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలి, నా లైఫ్ గోల్స్ ఇవి అనే క్లారిటీ లేనప్పుడు వాడు మార్కెట్‌లో ఏది ట్రెండింగ్ ఉందో దానికి అలవాటు పడిపోతాడు. ఈరోజు యంగ్‌స్టర్స్ అంటే ఇండియాలో యంగ్‌స్టర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పాము. ఈరోజు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే 40 crore పీపుల్ జియోలో మనకు ఆ స్ట్రీమింగ్‌లో కనబడుతున్నారు. అంటే ఇప్పుడు అందులో వచ్చే ప్రతి యాడ్ వల్ల ఇంపాక్ట్ చేస్తుంది కదా. అందులో మంచి యాడ్స్ కూడా వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ వస్తుంది, బెట్టింగ్ పైన వస్తుంది, ట్రేడింగ్ పైన వస్తుంది. వీటన్నిటికి అట్రాక్ట్ అవుతా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. మరి పేరెంట్ బాధ్యత. ఒక పేరెంట్ బాధ్యత ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరనో, ఎక్స్పర్ట్ దగ్గరనో వీళ్ళకి ఒక ఐడియా ఇచ్చేసి, సో రానున్న నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నువ్వు చేయాల్సిన పనేంటి మనీతోననేది ముందే క్లారిటీ ఇచ్చేసినట్టయితే ఈ బాధ్యతలన్నిటిని వాళ్ళు సక్రమంగా నెరవేర్చుకుంటారు. వాళ్ళ లైఫ్‌ని కూడా స్టేబుల్‌గా వాళ్ళు క్రియేట్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. సో ఈ విధంగా యంగ్‌స్టర్స్ అనేది చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్‌కి ఒక మంచి సొల్యూషన్ అని చెప్తాము. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏ ఖర్చన్నా కానివ్వండి సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లాంగ్ టర్మ్‌లో మనకు కొన్ని బాధ్యతలనేవి ఉంటాయి. ఆ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి రకరకాల అసెట్ క్లాసెస్ మార్కెట్‌లో ఉన్నాయి. బట్ అందులో మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెంచుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారానే పెంచుకోవాలి. మళ్ళీ ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లు గానీ, క్రిప్టోలు గానీ వీటి జోలికి పోకపోవడం మంచిది. ఎందుకంటే అసలే మిడిల్ క్లాసు లేదా యంగ్ ఏజ్ ఈ టైంలో మీరు చేసే ఒక్క సింగిల్ మిస్టేక్స్ మీ లైఫ్ అంతా గుణపాఠంగా మారిపోతుంది. సో కాబట్టి ఏదైతే సక్సెస్‌ఫుల్ వే ఉందో, ఏదైతే 100% ప్రూవ్డ్ వే ఉందో ఆథరైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ వేస్, సో ఆ వేనే మీరు ఫాలో కావాలి. అప్పుడు మీ వెల్త్ అనేది 100% క్రియేట్ అవుతుంది సార్. సో ఈ విధంగా వాళ్ళు యంగ్‌స్టర్స్ గానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ పేషెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో మనం మాట్లాడేది ఏంటి? యావరేజ్ రిటర్న్ మాట్లాడతాం. యావరేజ్ అంటే దాని అర్థం ఏంది? ఒకసారి హై వెళ్తుంది, ఒక 1 ఇయర్ కంప్లీట్‌గా హై మార్కెట్‌లో వెళ్తుంది, ఒక సంవత్సరం లో వెళ్తుంది, ఇంకో సంవత్సరం యావరేజ్ అవుతుంది. రైట్? ఇవి చాలా మందికి ఏందంటే దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చూస్తారు. నేను అమౌంట్ పెట్టాను, నాది పెరగట్లేదు అంటే అమౌంట్ పెరగట్లేదు లేదా తగ్గుతుంది. యావరేజ్ రిటర్న్ యొక్క అర్థం ఏంటి? యావరేజ్ ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు అప్స్‌లో, డౌన్స్‌లో రెండిట్లో మిడిల్‌లో ఉండేదాన్ని యావరేజ్ అంటారు. ఆ యావరేజ్‌ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్‌లో కాంపౌండ్ రిటర్న్‌తోనే వెల్త్ క్రియేషన్ అవుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం 30% వరకు అమౌంట్ అంటే మన ఇన్‌కమ్‌లో మంత్లీ ఇన్‌కమ్‌లో కనీసం 30% అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత వరకు మీరు క్రెడిట్ కార్డ్‌లు వాడకూడదు, పర్సనల్ లోన్‌లు తీసుకోకూడదు. ఇవి 2 తీసుకున్నారంటే లైఫ్ టైమ్ మీకు సేవింగ్స్ అనేది రాదు. మిడిల్ క్లాస్ నుంచి మళ్ళీ కిందికెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మీరు మర్చిపోవద్దు. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటివి ప్రతి
ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి యంగ్ ఈ రోజుగా కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వారికి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కాబట్టి, సో అంటే ఇన్సూరెన్స్ అనేది చిన్న ఏజ్ లో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్తారు కాబట్టి, సో ఎవరైతే రీసెంట్ టైమ్స్లో 22-23 ఈ ఏజ్ ఉన్న వాళ్ళు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు, మరి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, అదేవిధంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కూడా, సో వాళ్ళు ఎటువంటి అంశాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అంటారు? అండ్ చిన్న ఏజ్లోనే మనం కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే అండ్ ప్రీమియం పరంగా, బెనిఫిట్స్ పరంగా మనకి ఎటువంటి మెరుగైన అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు? సార్ చిన్న ఏజ్ లో తీసుకోవడం వల్ల మొట్టమొదటిగా లైఫ్ ఇన్సూరెన్స్ లో ఈ రోజు ఏ ఏజ్ లో అయితే మీరు ప్రీమియం తీసుకుంటున్నారో ఆ ప్రీమియం కాన్స్టాంట్ ఉంటుంది లైఫ్ టైం. అంటే మీరు తీసుకునే 65 ఇయర్స్ 75 ఇయర్స్ వరకు మీ ప్రీమియం పెరగదు. రెండోది మీ సమ్మష్యూర్డ్కి అంటే 20 టైమ్స్ 30 టైమ్స్ మన ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. యావరేజ్ గా బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 30 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ రిస్క్ కవరేజ్ ఇస్తారు. మీరు 35 దాటారంటే అప్పుడు మళ్ళీ 25 టైమ్స్ 20 టైమ్స్ 15 టైమ్స్ అంటే కవరేజ్ అమౌంట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో మీరు తీసుకోవాలి. ఎర్లీ స్టేజ్లో మీకు హెల్త్ కండిషన్ బాగుంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది, ప్లస్ మీ పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేంత వరకు మీ ప్రీమియం పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మీరు ఎన్ని సేవింగ్స్ చేసినా, ఎన్ని రకాల అసెట్స్ క్రియేట్ చేసినా, డే అండ్ నైట్ షిఫ్ట్లు చేసి సంపాదించినా, ఒక్క చిన్న మెడికల్ ఎమర్జెన్సీ మీ ఫాదర్కి మదర్కి పిల్లలకి ఎవరికి వచ్చినా కూడా ఎఫెక్ట్ అయ్యేది ఎవరి జర్నీ, అందరి జర్నీ ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని పోతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీరు ఇగ్నోర్ చేశారంటే మీరు చేసుకున్న అసెట్ క్లాసెస్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోతాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ అంతా కూడా సేల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో కాబట్టి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందు, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ లో ఇది బేస్మెంట్ అనమాట. ఈ ఫౌండేషన్ మీరు స్ట్రాంగ్ చేయాలి. చిన్నగా ఎస్ఐపి స్టార్ట్ చేయండి, ఎస్ఐపిని ఇయర్లీ పెంచుతూ వెళ్ళండి. తర్వాత లంసమ్ స్టార్ట్ చేయండి, దాన్ని ఇయర్లీ టాప్అప్ చేస్తూ ఉండండి. నేను చెప్పినట్టు బర్త్డేకు యానివర్సరీకు టార్గెట్ పెట్టుకోండి, నేను 50,000 1 lakh యాడ్ చేయాలని. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ సంవత్సరం కనీసం 20 లక్షల కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్, 1 కోటి లేదా మీ ఇన్కమ్ ఒక 20 టైమ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ యంగ్ స్టేజ్లోనే మీరు తీసుకుంటే ఇంకా ఫ్యూచర్లో అన్సర్టనిటీకి తావేలేదు, అద్భుతంగా ఉంటుంది లైఫ్ అనేది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ పర్టికులర్గా ఒకసారి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. అండ్ చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా అన్సర్టనిటీ ఏర్పడినప్పుడు నిజంగా ఆ ఫ్యామిలీ ఎదుర్కొనే స్ట్రగుల్ అంతా ఇంత కాదు కాబట్టి, సో ఎర్లీ డేస్లో ఉద్యోగం వచ్చి మనకు ఒక ఆకర్షణీయమైన ఒక మంచి శాలరీ ప్యాకేజ్, శాలరీ స్కేల్ మనకు ఉన్నప్పుడు మన టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు అసలు? సార్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యాక్చువల్గా మన కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్. సో తను లాస్ట్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మనకు కలిచాడు. అంటే అప్పుడు కొంచెం టైం అడ్జస్ట్ కాక వెళ్ళిపోయాడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. నేను ఆ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేసి మేము మా టీం కూడా చెప్పాము. ఒక 5 days 6 days తర్వాత ఆయన నంబర్ నుంచి కాల్ వచ్చింది. సర్లే ఇంకా మళ్ళీ దాని గురించి అని చెప్పేసి మామూలుగా మాట్లాడాము. లిఫ్ట్ చేస్తే వాళ్ళ వైఫ్ లిఫ్ట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంటే, ఇట్లా మా సార్ మీకు కాల్ చేశారు కదండి, ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా ఆయనకు అని అడిగింది. అదేంటి ఇన్సూరెన్స్ మాట్లాడుతున్నారు, ఆయన వచ్చిందే ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం కదా అంటే, లేదు ఇక్కడ మీది అడ్వైజర్ అని సేవ్ చేసి ఉంది అని చెప్పారు. సో మాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏంటంటే ఏం చేస్తారంటే మీరు అంటే ఐటీ ఎంప్లాయ్ అని చెప్పారు. సో మేమేం చెప్పాము, ఆయన యాక్చువల్గా వచ్చింది దీనికోసం వెల్త్ క్రియేషన్ అంటే ప్లానింగ్ కోసం, బట్ లైఫ్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేసాం కానీ ఇంకా కాలేదు మేడం అని చెప్పాను. అయితే వాళ్ళు ఇక్కడ నుంచి కర్ణాటక వాళ్ళు టూర్ వెళ్ళారు సార్. మనల్ని ఫ్రైడే కలిచాడు, సాటర్డే సండే టూర్ వెళ్ళారు. అందులో సెల్ఫీ తీస్తూ నీళ్ళలో పడిపోయాడు. ఓ మై గాడ్, చనిపోయాడు ఆయన. సో అంటే ఆ టైంలో ఆమె ఏం చేస్తుంటే ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తుంది మమ్మల్ని, సార్ వెతకండి సార్, ఎక్కడైనా పాన్ నెంబర్ పంపిస్తుంది, ఆధార్ నెంబర్ పంపిస్తుంది, తర్వాత వాళ్ళ హెచ్ఆర్ నెంబర్ పంపించింది. అంతా వెతికినా కూడా వాళ్ళ కంపెనీలో ఐటీ కంపెనీ, బట్ ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఉన్నట్టున్నాడు. ఆయనకి ఏదో 5 లక్షలు 6 లక్షల కవరేజ్ ఉంది. చూస్తే క్రెడిట్ కార్డ్ 14 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది, హోమ్ లోన్ 70 lakhs ఉంది ఎల్ఐసితోని. సో వీటన్నిటి ఉంది. వాళ్ళ ఆమెకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మాకు కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉంది, మేము ఏమి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే చూడండి, ఒక్క 1 day లేట్ అయింది ఆయనకు. ఫ్రైడే రోజు కనుక ప్రపోజల్ కంప్లీట్ అయి ఉంటే 1 కోటి రూపాయలు ఆయనకు వచ్చేది. ఆయనకున్న సాలరీకి 2 కోట్ల కవరేజ్ అనేది అవైలబుల్ ఉంది. ఆ రోజు ప్రీమియం 11,500 రూపాయలు సార్. ఆ 11,500 రూపీస్ తన కార్ పెట్రోల్ అయి ఉంటుంది బెంగళూరు వెళ్ళడానికి. సో ఆ చిన్న మిస్టేక్ వల్ల ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళ పిల్లల కాన్వెంట్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్లాట్ అనేది సెల్ చేసుకున్నారు, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్, కంప్లీట్గా ఫ్యామిలీ ఎంత ట్రబుల్లోకి వెళ్ళిపోయింది. ఇంత సిచ్యువేషన్, వర్స్ట్ సిచ్యువేషన్ తెచ్చుకోవడం అవసరమా మనం?
ఓకే. ఈ రోజు మనం ఆ 10,000 ఆ 15,000 రూపీస్ పేమెంట్ చేసి 20,000 అయినా పర్లేదు, ₹1,00,00,000 కవరేజ్ తీసుకొని 2,00,00,000 కవరేజ్ తీసుకొని మీ ఇన్కమ్ ఎంత ఉంటే అంత దానికి ఒక 20 టైమ్స్ తీసేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందలు ఉన్నాయి. చెప్తే చాలా మందికి అసలు నమ్మను కూడా నమ్మరు. అంతెందుకు సార్, ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూడాలంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి. అక్కడ కూడా చూడండి ఎన్ని డెత్లు అవుతున్నాయి అనేది. కోవిడ్ టైంలో ఎన్ని డెత్లు అయినాయి. సో అన్సర్టనిటీని మించిన ఎమర్జెన్సీ అనేది ఎప్పటికి ఉండదు సార్. కాబట్టి అందరూ ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతవరకు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు వాళ్ళు. రైట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అంటే అడిక్వేట్ ఎంత ఉండాలి అంటారు? ఎందుకంటే చాలా మంది 5,00,000కో, 6,00,000కో, 10,00,000కో తీసుకుంటుంటారు. ఏదైనా అన్సర్టనిటీ ఏర్పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏమో 25,00,000, 30,00,000 అంటారు. లేదంటే ఏదైనా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా చాలా మంది ఏర్పడుతుంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అడిక్వేట్ అంటే ఎగ్జాక్ట్‌గా ఎంత ఉండాలి అంటారు? ఒక నలుగురున్న ఫ్యామిలీకి గాని, లేదంటే ఒక ఇద్దరున్న ఫ్యామిలీకి, లేదంటే ఒక సింగిల్ ఇండివిడ్యువల్‌కి? సార్ మామూలుగా సమ్ అష్యూర్డ్ మనం డిసైడ్ చేసే కంటే ముందుగా మన లైఫ్ స్టైల్ ఏంటి మనం ఒకసారి అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఈరోజు నెలకు 3,00,000 సంపాదించే వ్యక్తి వాళ్ళ దగ్గర ఒక మంచి ఎస్యూవీ ఉంటుంది. ఒక మంచి అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ వీకెండ్ ఖర్చు వచ్చి 5,000-6,000 ఉంటుంది మినిమం. సో ఇలాంటి వ్యక్తి కంపెనీ ఇచ్చే 3,00,000, 2,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పైన డిపెండ్ అయి ఉంటున్నాడు. అంటే లగ్జరీస్ కి, విలాసాలకేమో హైయెస్ట్ బడ్జెట్ స్పెండ్ హై ప్రయారిటీ చేస్తున్నాము. ఇస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఐసీయూలో ఉంటారో అప్పుడు మాత్రం కంపెనీ యొక్క చొరవ పైన వాళ్ళ దయా దాక్షిణ్యం మీద ఆధారపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అలాగే మీ పేరెంట్స్ ఏమో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ మీద ఆధారపడుతున్నారు. నిజానికి ఇది కాదు కదా మనం చేయాల్సింది. మన లైఫ్ స్టైల్‌లో వీటన్నిటికి ఎంతైతే ప్రియారిటీ ఇస్తున్నామో, ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌కి గానీ వీటన్నిటికి, సో హెల్త్ ఇన్సూరెన్స్‌కి అంత ప్రియారిటీ మనం ఇవ్వాలి. ఈ రోజు బిల్ చూసినట్టయితే లేటెస్ట్ యశోద హాస్పిటల్ బిల్ 1.1 సీఆర్. 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లాడిది. యాక్సిడెంట్‌లో 1 crore 10 lakhs రూపీస్ ఖర్చయింది. స్టిల్ పర్సన్ లైవ్‌లో లేడు. ఆస్తులన్నీ అమ్ముడుపోయాయి. అయినా లైవ్‌లో లేడు పర్సన్. అంటే ఒక ₹1,00,00,000 ఎమర్జెన్సీ ఆల్రెడీ మనం కళ్ళకు చూస్తే కూడా ఇంకా మళ్ళీ 5 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs గురించి మాట్లాడుకోవడం వేస్ట్ సార్. మీకు ఎంత అఫోర్డబుల్ ఉంటో అంత చేసేయండి ముందు. దాని తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ బోనస్‌లు వస్తాయి. దానివల్ల పెరుగుతా ఉంటుంది. ఈ రోజుల్లో 100%, 50% బోనస్‌లు ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఏదైనా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు చూజ్ చేసుకోండి. కనీసం 20 lakhs అయినా తీసుకోండి అట్‌లీస్ట్. దాని తర్వాత అది 1 crore దాకా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం స్టేబుల్‌గా ఉండొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. మధు గారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ చేస్తుంటారు. బట్ అయినా కూడా ఎందుకు కొంతమంది మాత్రమే ధనవంతులుగా మారగలుగుతున్నారు? ఎందుకు మిగతా కొంతమంది సామాన్య మధ్య తరగతిలో మిగిలిపోతున్నారు? అదేవిధంగా యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్‌గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.